దేవుని చిత్తం ఏంటో నాకు తెలియపరచాలంటే అతి ప్రాముఖ్యముగా జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే నీ మనసును మారి నూతనమై రూపాంతరం చెందాలి. ఎప్పుడైతే రూపాంతరం చెందావో దేవుని చిత్తం ఏంటో చాలా క్లియర్గా తెలియపరచబడుతుంది. ఈ మూత కింద పడడం దేవుని చిత్తమా నా చిత్తం ఉందని పాడేస్తాను, మరలా ఇది ఒంగునే తీశాను, మరలా పాడేశాను, మరలా ఒంగుని తీశాను, మరలా పాడేశాను, మరలా లేపి తీశాను. ఇలా పడేసి లేపే దాంట్లో ఏమైపోయింది? నాశనం అయిపోయింది. కానీ దేవునికి ఉన్న కోరిక ఏంటి? దేవునికి ఉన్న కోరిక ఏంటి? నాశనం అవ్వకుండా ఉండాలని. మరి ఏమైంది ఇప్పుడు? ఎందుకు నాశనం అయిపోయింది? నేనే పాడేశాను, నేనే పైకి లేపాను, నేనే పాడేశాను. పాడేయకుండా దేవుడు ఆపాడా? ఇదిగో చూడండి, పాడేయకుండా దేవుడు ఆపుతున్నాడా? ఆపట్లే. ఇది చూడండి, మళ్ళీ లేపాను, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ లేపాను, మళ్ళీ పడిపోయింది. ఇలాగ లేపి పడేసేటువంటి క్రమంలో దీనికి సొట్ల బండి చూడండి, సొట్ల బండి ఇదేమైంది? నాశనం అయిపోయింది. దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుద్దని కిందేసి పైకి, పైనేసి కిందకి పాడేశాను. పడేసినందుకు దాని దెబ్బలు తగినందుకు అది ఏమైంది? పాడైపోయింది. దేవునికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు దేవునికి ఉన్న కోరిక ఏంటి? ఇది ఎల్లప్పుడూ కూడా మంచిగానే ఉండాలి, ఇది ఎక్కువ కాలం పని చేయాలి, ఇది ఎల్లప్పుడూ కూడా అగస్టిన్కి ఉపయోగపడాలి. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ఎందుకు పోయింది? ఇది నా స్వాధీనం అందున్నప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, అమ్మా ఇది నా స్వాధీనం అందున్నప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఏం చేశాను? 10 సార్లు కింద పడేసి మళ్ళీ 10 సార్లు పైకేసి మళ్ళీ వాడకేసి కొట్టి, దానికేసి కొట్టి, దీనికేసి కొట్టి అన్నీ చేశాను. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నానా? తెలుసుకోలేదు. ఉత్తమమైనది ఏంటో తెలుసుకున్నానా? తెలుసుకోలేదు. అనుకూలమైనది ఏంటో తెలుసుకున్నానా? తెలుసుకోలేదు. సంపూర్ణమైనది ఏంటో తెలుసుకున్నానా? తెలుసుకోలేదు. ఇవన్నీ తెలుసుకోలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? తగిన జ్ఞానం నాకు లేదు, మనసు మారలేదు, రూపాంతరం చెందలేదు. ఇప్పుడు మనసు మారినప్పుడు, రూపాంతరం చెందినప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు అని పూర్తిగా నమ్మేసి, అమ్మా దీన్ని బట్టి దేవుడు ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో, ఇది పాడైపోవాలని కోరిక కలిగి ఉన్నాడా, మంచిగా ఉండాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడా, లేకపోతే ఇది అలాగ మంచిగా ఉండటం ద్వారా మనకైనా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందా? ఈ విషయాలన్నిటినీ కూడా పరిశీలన చేసినప్పుడు దేవుని చిత్తమేంటో బయలుపరచబడుతుంది. ఆ దేవుని చిత్తం ఏంటి? ఇది పాడవకుండా ఉండుటయే దేవుని చిత్తం. కానీ పాడైపోయింది అంటే నా మనసు సరిగా లేనప్పుడు, నా మనసు నా స్వాధీనమందు లేనప్పుడు, అది ఉత్తమమైనది ఏంటో, అనుకూలమైనది ఏంటో, పైకి వేయొచ్చా, కిందకి పడేయచ్చా, గోడ కొట్టొచ్చా, లేకపోతే ఆ పూర్తి యొక్క విశేషాలు నేను తెలియపరచబడకపోయినప్పుడు అది పూర్తిగా ఏమైపోద్దమ్మా? నాశనం అయిపోద్ది. ప్రియమెట్లరా, ఇప్పుడు దేవుని చిత్తం అలాగా ఉంది కాబట్టి అండి దీనికి ఇన్ని చోట్ల పడినవి అని మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు దేవుని చిత్తం అలా ఉంది కాబట్టి అండి నేను పైకి ఎగరేయగలిగాను, కిందకి ఎగరేయగలిగాను, అలా గోడ కుట్టాను, ఇలా గోడ కుట్టాను. ఇలాగ పగిలిపోవడం దేవుని చిత్తము అని నేను సమర్థించుకున్నాను. ఇందులో ఏది నిజం? ఇందులో ఏది నిజం? మనుషులు అజ్ఞానంగా ఉన్నప్పుడు రెండోది నమ్మేస్తారు. ప్రియం పెట్టలారా, ఒరే బుద్ధి లేనిదవా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే అది కింద పడేసే ముందే ఉత్తమమైనదా పడేయడం కాదా అని ఆలోచించవా, అనుకూలమైనదా కాదా అని ఆలోచించవా, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమా కాదా అని పరీక్షించి తెలుసుకున్నావా? తెలుసుకోలేదు కదరా. నీకు నువ్వుగానే పడేసావు, నీకు నువ్వుగానే నేలకు కొట్టేసావు. ఇప్పుడు నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిన తర్వాత దేవుని చిత్తం అలాగ ఉండబట్టే జరిగిందండి అంటున్నావు అని చెప్తారు. ప్రేమ బిడ్డలు, రోజున క్రైస్తవ బిడ్డల యొక్క జీవితాలు నాశనం అయిపోవడానికే, దేవుని చిత్తం నెరవేర్చకపోవడానికే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, చూడమ్మా ఇది చక్కగా చొట్ల లేకుండా ఉండుట దేవుని చిత్తం అయితే ఈ రోజున ఇక్కడ చొట్ల కలిగినదిగా ఉంది. కారణం ఏంటి? దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి అడ్డంకిగా నేను ఉన్నాను కనుక, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అడ్డంకిగా, అడ్డుగా, నాకు సొంతముగా నేనే జరిగించేశాను కనుక ఈరోజు ఇది ఎలా ఉందమ్మా? చెప్పాలి. ఈరోజు ఇది ఎలా ఉంది? తొట్టలాడిపోయి నాశనం అయిపోయిందిగా ఉంది. దేవుడు చిత్తానికి ఇది నాశనం అయిపోవడానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు చొట్ల పడిపోయిన తర్వాత దేవా ఆ జీవితం ఎంత నాశనం అయిపోయిందండి ప్రభువా, అయ్యో నాకే ఇంతకెంత నాశనం అయిపోయి, చూడండి అందరిది చక్కగా ఉంది అని దీన్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నానంట.
అసలు కారణం ఏంటి? అసలు కారణం ఏంటి? నేను నాశనం చేసాను దీన్ని. అసలు కారణం ఏంటమ్మా? నేను నాశనం చేశాను. మరి ఇప్పుడు అడిగింది ఎవరిని? దేవుణ్ణి. తిట్టిది ఎవరిని? దేవుణ్ణి. నాకు నేనుగా తిట్టుకుంటున్నానా? లేదు. మరలా ఫైనల్గా దేవుని చిత్తం ఎలాగ ఉంది కాబట్టి తలరాత అలా జరిగిందని పక్కన ఆడేశాను. మనుష్యుడు అనేటువంటి వాడు ఇట్టి విధానాన్ని పరిశీలన చేయకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేరు, సత్యాన్ని నేర్చుకోలేరు, సత్యం వెంబడి పరిగెత్తలేరు, అనుకూలమైనది ఏంటో తెలుసుకోలేరు, ఉత్తమమైనది ఏంటో తెలుసుకోలేరు, దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకొనలేరు. ఈ రోజున దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకోవడం దేవుడు నీకే అప్పగించాడు. హల్లెలూయా. దేవుడు నీకే అప్పగించాడు. ఒక కార్యము తలపెట్టావంటే అది దేవుని చిత్తమా కాదా అని నువ్వు కనిపెట్టగలగాలి. ఒక క్రైస్తవుడైతే ఖచ్చితంగా కనిపెట్టగలగాలి. ఎందుకంటే ప్రతి మనసు కూడా మారి నూతనమయ్యింది, రూపాంతరం పొందిన వారుగా ఉన్నారు. ఈ రూపాంతరం పొందిన వాడికి ఏది ఉత్తమమైనదో తెలుస్తుంది, ఏది అనుకూలమైనదో తెలుస్తుంది, ఏది సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుస్తుంది. ప్రతిదీ కూడా పరీక్షించి తెలుసుకోవడం అలవాటు అవుతుంది ఈ మనస్సు మారి నూతనం అవటం వలన. కాబట్టి